అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? చిట్టి కథ. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతా అమాయకులే. శ్రీపురం గ్రామ ప్రజలు చాలా అమాయకులు. వారికి తమ కరణం గారు ఎంత చెబితే అంత. కరణం గారి స్నేహితుడైన మునసబు గారంటే కూడా వాళ్లకు గురే. కరణం గారు ఊరి వారితో తనకు మహారాజు గారు రోజూ కలలో కనిపిస్తూ ఉంటారని, ఆయన ఇచ్చే సలహా ప్రకారమే తాను వ్యవహరిస్తానని చెప్పేవాడు. ఒకరోజు కరణం గారు ఉదయం పూట విచారంగా కూర్చొని ఉండటం చూసి కొందరు కారణం అడిగారు. రోజూ కలలో కనిపించే మహారాజు గారు నిన్న రాత్రి కలలోకి రాలేదు. వారు దేహం చాలించి ఉండాలి అని కళ్ళు తుడుచుకున్నాడు కరణం. మహారాజు మరణ వార్త ఊరంతా పాకి అందరూ రచ్చబండ దగ్గర చేరి రకరకాలుగా తమ విషాదాన్ని వెలుబుచ్చుతున్నారు. అది తెలిసి మునసబు అక్కడికి వచ్చి, ఎందుకర్రా ఏడుస్తారు? మహారాజు గారు మరణించలేదు. ఆయన నిన్న రాత్రంతా నా కలలోనే ఉన్నారు. అందుచేత కరణం గారి కలలోకి వచ్చే అవకాశం ఆయనకు లేకపోయింది అని అందరికీ ఆనందం చేకూర్చాడు. అందరూ అమాయకులే. విన్నారు కదా. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకొస్తాను.